हमारे बाबा से प्यारा मंत्र मिला हमको, हमारे बाबा से प्यारा मंत्र मिला। सोचो भला करो भला, सोचो भला करो भला। जो होता अच्छा होता है, सब में है अच्छाई। सुंदरतम ये खेल बना है, ध्यान से खेलो भाई। जो होता अच्छा होता है, सब में है अच्छाई। सुंदरतम ये खेल बना है, ध्यान से खेलो भाई। दोष न देना किसको प्यारे, हुआ भले का भला। दोष न देना किसको प्यारे, हुआ भले का भला। सोचो भला करो भला, सोचो भला करो भला। पंडित मुरली बाबा के मधुरमा वाक्य सुनेंगे। 20 अप्रैल 2021 बाबा के मधुरमा वाक्य। मीठे बच्चे मीठे बच्चे, तुम देह अभिमान का द्वार बंद कर दो तो माया के तूफान आना बंद हो जाएंगे। बाबा कितनी अच्छी युक्ति बताए माया को बंद करने के लिए। माया का द्वार बंद करना है तो देह अभिमान का द्वार बंद कर दो। పాపట్నరు మధుమైన పిల్లలు, మీరు దేహ అభిమానం యొక్క ద్వారాన్ని మూసివేసినట్లయితే మాయ యొక్క తుఫాన్లు రావడము ఆగిపోతాయి. మధురమైన పిల్లలు, మీరు దేహ అభిమానం యొక్క ద్వారం మూసివేసినట్లయితే మాయ యొక్క తుఫాన్లు రావడము ఆగిపోతాయి. प्रश्न, जिन बच्चों की विशाल बुद्धि है उनकी निशानियां सुनाओ. ఏ పిల్లలైతే విశాల బుద్ధి కలిగిన వారిగా ఉంటారో అలాంటి పిల్లల యొక్క గుర్తులు ఏంటి వినిపించండి. फर्स्ट पॉइंट, उन्हें सारा दिन सर्विस के ही ख्यालात चलते रहेंगे. విశాల బుద్ధి లేన పిల్లల యొక్క దినచర్య. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి రోజంతా సేవ యొక్క ఆలోచనలే నడుస్తుంటాయి. उन्हें सारा दिन सर्विस के ही ख्यालात चलते रहेंगे. सेकंड पॉइंट, वह सर्विस के बिना रह नहीं सकते. అలాంటి వారు సేవ చేయకుండా ఉండలేరు. वह सर्विस के बिना रह नहीं सकते. उनकी बुद्धि में रहेगा कि कैसे सारे विश्व में घेराव डाल सबको पतित से पावन बनाए. వాళ్ళ హృదయంలో వాళ్ళ బుద్ధిలో ఏముంటుంది,
మొత్తం విశ్వమంతటా ఏ రకంగా మనం వ్యాపించి పతితుల్ని పావనంగా తయారు చేయాలి. वह विश्व को दुखधाम से सुखधाम बनाने की सेवा करते रहेंगे. అలాంటి పిల్లలు ఏం చేస్తారు? దుఃఖధామాన్ని సుఖధామంగా చేసే సేవని చేస్తూ ఉంటారు. बहुतों को आप समान बनाते रहेंगे. ఇంకా సేవాదారులైన పిల్లలు ఏం చేస్తారు? చాలా మందిని, ఎంతో మందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. సేవ లేకుండా ఉండలేదన్నమాట కదా. అలాగే ఎంతో మందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ओम शांति। बाबा कहते हैं रूहानी बाप मीठे मीठे बच्चों को बैठ समझाते हैं. ఆత్మిక తండ్రి మధురాత్మధురమైన పిల్లలకి ఏం చేస్తున్నారు? ఇక్కడ అర్థం చేస్తున్నారు కదా. बच्चे अपने को आत्मा समझ मुझ बाप को याद करो तो तुम्हारे सब दुख सदा के लिए मिट जाएंगे. ఏం చెప్తున్నారు బాబా? పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మ అనుకుని నన్ను తండ్రిని నన్ను గుర్తు చేస్తే మీ అన్ని దుఃఖాలు సదా కొరకు తొలగిపోతాయి. अपने को आत्मा समझ सबको भाई भाई की दृष्टि से देखो तो फिर देह की दृष्टि वृत्ति बदल जाएगी. సింపుల్ మెథడ్ బాబా చెప్తున్నారు. ఆత్మాభిమాన స్థితి తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదరులుగా ఆత్మరూపంలో సోదరులుగా చూసే దృష్టిని పెట్టుకున్నట్లయితే తర్వాత మీ దైహిక దృష్టి, దేహాన్ని చూసే దృష్టి వృత్తి మారిపోతాయి అంటున్నారు బాబా. बाप भी अशरीरी है, तुम आत्मा भी अशरीरी हो. बाप आत्माओं को ही देखते हैं. सब आत्माएं अकाल तख्त पर विराजमान है. బాబా అశరీరి, మీరు కూడా అశరీరి ఆత్మలు. మరి బాబా ఎవరిని చూస్తారు? పిల్లలైన అశరీరి ఆత్మల్ని చూస్తారు కదా. అందరూ కూడా అకాల సింహాసనం, మృత్యు లేనటువంటి ప్రకృతి సింహాసనంపై విరాజమానమై ఉన్న ఆత్మలు అంటున్నారు. तुम ही आत्मा भाई भाई की दृष्टि से देखो, इसमें बड़ी मेहनत है. देह के भान में आने से ही माया के तूफान आते हैं. ఆత్మ సోదరుడు ఈ బాణంతో చూస్తూ ఉండండి, ఇందులోనే శ్రమ అంతా అంటున్నారు బాబా. దేహబాణంలోకి వస్తేనే మాయ తూఫాలు వస్తూ ఉంటాయి. या देह अभिमान का द्वार बंद कर दो तो माया के तूफान आना बंद हो जाएगा. सिंपल मेथड. आज की मुरली के मेन हेडिंग में भी बाबा ने कहा कि देहाभिमान का द्वार बंद करो तो माया के तूफान बंद हो जाएंगे. దేహాభిమానం యొక్క ద్వారాన్ని మీరు మూసేస్తే బాబా అంటున్నారు మాయ యొక్క తుఫాన్లు రావడం అనేది ఆగిపోతుంది. దేహి అభిమాని बनने की शिक्षा सारे कल्प में इस पुरुषोत्तम संगम पर बाप ही तुम बच्चों को देते हैं. అయితే ఆత్మాత్మానులుగా కావాలి అనేటటువంటి శిక్షణని మొత్తం కల్పమంతట్లో ఈ పురుషోత్తమ సంగమయుగంలో మాత్రమే బాబా వచ్చి మన పిల్లలకి ఇస్తారు. मीठे मीठे सिके लदे बच्चे, तुम जानते हो अभी हम नर्क का किनारा छोड़ आगे जा रहे हैं. यह पुरुषोत्तम संगम युग बिल्कुल अलग है बीच का. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వధరాతి మధురమైన సిఖీలవే అంటే లాంగ్ లాస్ట్ 5000 సంవత్సరాల తర్వాత కలిసిన పిల్లలు. మీకు తెలుసు ఇప్పుడు మనం నరకాన్ని విడిచిపెట్టేసి ముందుకు వెళ్తున్నాము. ఇది పురుషోత్తమ సంగం యుగము, పూర్తిగా వేరేది మధ్యలో ఉందన్నమాట. అంటే సత్యుగానికి కలియుగానికి మధ్యలో ఉన్నాం మనం. बीच के दरिया में यानी समुद्र में तुम्हारा बोट यानी नाव है. మధ్యలో అన్నమాట, సముద్ర గర్భం మధ్యలో మీ యొక్క నావ అనేది, జీవిత నావ అనేది ఉంది అంటున్నారు. तुम ना सतयुगी हो ना कलयुगी हो, तुम हो पुरुषोत्तम संगम युगी सर्वोत्तम ब्राह्मण. కలియుగానికి చెందిన వారు కాదు, సత్యుగానికి చెందిన వారు కాదు. మీరు ఎవరంటున్నారు బాబా? పురుషోత్తమ సంగం యుగి, సర్వోత్తమైనటువంటి బ్రాహ్మణులు. సంగం యుగ హోతా హీ హే బ్రాహ్మణు కా, బ్రాహ్మణ హే జ్యోతి. మరి సంగం యుగము అంటేనే బ్రాహ్మణ పిల్లలదే ఉంటుంది.
బ్రాహ్మణులు ఏం చూపిస్తారు? పిలక స్థానంలో చూపిస్తారు. అన్నిటికన్నా ఉన్నతమైనది పిలక స్థానం అన్నమాట. यह ब्राह्मणों का बहुत छोटा युग है, यह एक ही जन्म का युग होता है. బ్రాహ్మణులది చాలా చిన్న యుగం అంటున్నారు బాబా. ఇది ఒకటే చిన్న యుగం అనేది ఉంటుంది, చిన్న జన్మ ఉంటుంది. ये है तुम्हारे खुशी का युग, खुशी किस बात की है? సంగమ యుగము చాలా చిన్న యుగము, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటటువంటి యుగము అంటున్నారు. అయితే సంతోషము దేనికి, ఏ విషయంలో సంతోషము? ఖుషి కిస్ బాత్ కి హై? बाबा कहते भगवान हमको पढ़ाते हैं, ऐसे स्टूडेंट को कितनी खुशी होनी चाहिए. సంతోషం దేనికి ఉండాలంటే స్వయం భగవంతుడు వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు అంటే మరి ఇలాంటి పిల్లలకి, స్టూడెంట్స్ కి ఎంత సంతోషం ఉండాలి. तुमको अब सारे चक्र का ज्ञान बुद्धि में है, अभी हम सो ब्राह्मण है, फिर हम सो देवता बनेंगे. ఇప్పుడు బాబా అంటారు మీకు మొత్తం సృష్టి చక్ర జ్ఞానం బుద్ధిలో ఉంది, మనమే బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా తయారవుతాము. पहले अपने घर स्वीट होम में जाएंगे, फिर नई दुनिया में आएंगे. భయా ఎక్కడికి వెళ్తాం మనము? పరంధామము స్వీట్ హోమ్ కి వెళ్తాం కదా. స్వీట్ హోమ్ భయా సత్యుగానికి వెళ్తాం కదా. అంటే ఫస్ట్ స్వీట్ హోమ్ పరంధామానికి వెళ్తాం, తర్వాత కొత్త ప్రపంచంలోకి వస్తాము. हम ब्राह्मण ही स्वदर्शन चक्रधारी है, हम ही यह बाजोली खेलते हैं. इस विराट रूप को भी तुम ब्राह्मण बच्चे ही जानते हो. बुद्धि में सारा दिन यह बातें सिमरण होनी चाहिए. బాబా మనకి టైటిల్ ఏమి ఇస్తున్నారు ఈరోజు? బ్రాహ్మణ పిల్లలే స్వదర్శన చక్రధారులు. మరి ఇక్కడ పిల్లి మొగ్గలాట, పల్టీలు కొడుతూ ఉంటారు చూడండి, ఆ పిల్లి మొగ్గలాట మీరే ఆడతారు అంటే అర్థం ఏంటి? देवता क्षत्रिय वैश्य शूद्र बाजोली माना क्या कहते हैं? बाजोली जब खेलते हैं तो क्या होता है? सिर और पैर दोनों एक ऐसा पकड़ कर कैसे पलटियां मारते रहते. जैसे अभी हम सिर माना चोटी ब्राह्मण, फिर हम क्या बनेंगे? देवता क्षत्रिय वैश्य शूद्र, शूद्र माना पैर, फिर से हमें ब्राह्मण सो परिष्ठा सो देवता बनना है. అయితే విరాట రూపం గురించి పిల్లలైన బ్రాహ్మణులైన మీకే తెలుసు. బుద్ధిలో మొత్తం ఈ జ్ఞానం అంతా, ఈ విషయం అంతా మీకు స్మరణకి రావాలి. జ్ఞాపకం వస్తూ ఉంటుంది, బాబా చెప్తూ ఉంటే మీకు అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. मीठे बच्चे तुम्हारा यह बहुत लवली परिवार है, तो तुम हर एक को बहुत बहुत लवली होना चाहिए. బాబా ఏమంటున్నారు? ఇది మనందరిది కూడా చాలా ప్రియమైనటువంటి పరివారం కదా. బ్రాహ్మణ పరివారం అంటే చాలా ప్రియమైనటువంటి పరివారం కాబట్టి మీరు కూడా చాలా పరస్పరంలో ప్రియంగా ఉండాలి. बाप भी मीठा है तो बच्चों को भी ऐसा मीठा बनाते हैं, कभी किसी पर गुस्सा नहीं करना चाहिए. బాబా మధురమైన వారు కాబట్టి బాబా మన పిల్లల్ని కూడా ఎలా తయారు చేస్తారు? మధురంగా తయారు చేస్తారు అంటున్నారు. అంటే మీరు ఎప్పుడు ఎవరిపైన కోపము చేయకూడదు. మనసా వాచా కర్మణ किसी को दुख नहीं देना है. इतना क्लियर बाबा कह रहे हैं. మనసా వాచా కర్మణ, ఎవ్వరికి ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు అంటున్నారు. जितना बाप को याद करेंगे उतना मीठे मीठा बनते जाएंगे. बस इस याद से ही बेड़ा पार है, ये है याद की यात्रा. మరి అంతెంత బాబాని గుర్తు చేస్తుంటే ఏమవుతుంది? నీ జీవిత నావ. బాబాను पहले भी कहा ना, संगम युग के हम बीच बवर में समुद्र में हमारा बोट है. నావ ఉంది కదా, మన నావ తీరానికి చేరుకుంటుంది బాబాని ఎంత గుర్తు చేస్తే అంత. దీన్నే స్మృతి యాత్ర అని కూడా చెప్తారు. याद करते करते वया शांति धाम सुखधाम जाना है. बाबा है बच्चों को सदा सुखी बनाने. బాబాని గుర్తు చేస్తూ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలంటే వయా శాంతిధామం పరంధామాన్ని క్రాస్ చేసుకుంటూ సుఖధామానికి వెళ్ళాలి. బాబా వచ్చారు పిల్లలందరినీ సదా సుఖీగా చేయడానికి. भूतों को भगाने की युक्ति बाप बताते हैं, मुझे याद करो तो यह भूत निकलते जाएंगे. इसलिए बाबा का दूसरा टाइटल क्या? भूतनाथ. भूतों को भगाने वाला है ना,
అయితే మనలో ఉన్న భూతాలు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈ భూతాలు, ఈ భూతాలని తొలగించుకోవడానికి బాబా ఉపాయం చెప్తున్నారు. నన్ను జ్ఞాపకం చేసినట్లయితే మీకు పట్టిన భూతాలన్నీ తొలగిపోతాయి. कोई भी भूत को साथ में नहीं ले जाओ, कोई मैं भूत हो तो यहाँ ही मेरे पास छोड़ जाओ. బాబా ఏమంటారు, ఏమైనా మీలో భూతాలు ఉంటే మీరు తోడుగా మళ్ళీ తీసుకెళ్ళగండి. बाबा से मिलने के लिए माउंट आबू जाते हैं तो बाबा क्या कहते हैं, मेरे साथ ही सब कुछ छोड़ दो, फिर साथ में नहीं लेकर के जाना, నాతో పాటు తీసుకెళ్ళకండి, మీతో పాటు ఇక్కడే నా దగ్గరే వదిలేసేయండి అంటున్నారు. तुम कहते ही हो बाबा आकर हमारे भूतों को निकाल पतित से पावन बनाओ. మీరు పిలుస్తారు, ఓ బాబా మీరు వచ్చి మా భూతాలన్నింటినీ తొలగించి మమ్మల్ని పతితుల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. तो बाप कितना गुलगुल बनाते हैं, बाप और दादा दोनों मिलकर तुम बच्चों का श्रृंगार करते हैं. బాబా పిల్లల్ని చూడండి ఎంత అందంగా, గుల్గుల్ అంటే పుష్పాల్లాగా అందంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ బాప్ దాదా అన్నమాట, తల్లి తండ్రి ఇద్దరు కదా, మాత్ పిత ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, పిల్లల్ని అలంకరిస్తున్నారు. మాత్ పిత హీ బచ్చోं का श्रृंगार करते हैं, मात पिता ही बच्चों का श्रृंगार करते हैं ना, वह है हद के बाप या है बेहद का बाप. तो बच्चों को बहुत प्यार से चलना और चलाना, दोनों खुद भी चलना है, दूसरों को भी चलाना है. మరి బాబా ఏమంటారు, తల్లి తండ్రి కదా పిల్లల్ని అలంకరించేది. మరి అక్కడైతే హద్ది ఒక తండ్రి, ఇక్కడ అనంతమైన తండ్రి. మరి బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు ఈరోజు, చాలా ప్రేమగా నడుచుకోవాలి, అందరినీ నడిపించాలి. पहले बाबा ने क्या कहा, कभी भी गुस्सा नहीं करना है, किसी को भी दुख नहीं देना है. अभी बाबा कह रहे बहुत प्यार से चलना है और चलाना है. सब विकारों का दान देना चाहिए, दे दान तो छूटे ग्रहण. మరి అన్ని వికారాలన్నిటినీ దానం ఇచ్చేసేయండి అంటున్నారు బాబా. ఎంత దానం ఇచ్చేస్తే అంత పట్టిన గ్రహణం వదిలిపోతుంది అంటున్నారు. इसमें कोई बहाने आने की बात नहीं. వికారాలు వదిలేయడానికి సాకులు ఏమైనా ఉంటాయా? विकार तो हमारे आदि मध्यम हमको दुख देने वाले, तो उसको छोड़ने के लिए कौन से बहाने निकालेंगे. इसलिए बाबा कहते इसमें बहाने की बात नहीं. प्यार से तुम किसी को भी वश कर सकते हो, प्यार से समझाने दो. प्यार बहुत मीठी चीज है. शेर को, हाथी को, जानवरों को भी मनुष्य प्यार से वश कर लेते हैं. क्या क्या बातें बाबा हमको निजी जीवन की बातें सिखाते కదా, లైఫ్ మేనేజింగ్ స్కిల్స్ కదా. స్పెషల్ గా అన్నమాట వేరే వేరే క్లాసులు టైటిల్స్ వేరే పెట్టి వేరే వేరే సెల్ఫ్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలాగా రకరకాల పేర్లు పెట్టి చెప్తూ ఉంటారు. కానీ బాబాని అన్ని మేనేజ్మెంట్లు మనకు మురళిలోనే చెప్తారు. బాబా ఏం చెప్తున్నారు చూడండి, ఇందులో మీకు బహానాలు నడవు. బాబా వీళ్ళు వినట్లేదు ఏం చేయాలి, వాళ్ళు వినట్లేదు ఏం చేయాలి, ఇలా మీరు చెప్పడానికి బహానాలు ఏం నడవు. ప్రేమగా మీరు ఎవరినైనా సరే వశం చేసుకోవచ్చు అంటున్నారు. ప్రేమగా అర్థం చేయించండి. ప్రేమ చాలా మధురమైన వస్తువు. బాబా అంటున్నారు, పులినైనా ఏనుగునైనా జంతువులను కూడా మనుషులే చేస్తారు, ప్రేమగా వశం చేసుకుంటారు. वह तो फिर भी आसुरी मनुष्य है, तुम तो अब देवता बन रहे हो. చలో బయట వాళ్ళైతే బాబా అంటారు ఆసురి మనుషులు, కానీ బాబా పిల్లలైతే దేవతలుగా తయారయ్యేవారు. तुम तो अब देवता बन रहे हो, तो दैवी गुण धारण कर बहुत बहुत मीठा बनना है. అండర్లైన్ కీచే. మరి మీరే దేవతలుగా తయారవుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు దివ్య గుణాలను ధారణ చేసుకొని చాలా చాలా మధురంగా తయారు కావాలి. मन ऐसे कभी एक्सपेक्टेशन में नहीं रहो, कंपैरिजन में नहीं जाओ कि वो करे तो हम करेंगे, वो भी तो कुछ करना चाहिए, उनको भी कुछ सहन करना, उनको भी कुछ करना चाहिए. नहीं, हमें देवता बनना है, हमारे अंदर दैवी गुण धारण करने, वो भी बाबा ने कहा हमको, हमारा जो परमात्मा है पिता है उन्होंने कहा, इसलिए हम कह रहे हैं. तो श्रीमत का पालन करने से कल्याण ही कल्याण होगा. बाबा कहते हैं बहुत बहुत मीठा बनना है,
एक दो को भाई भाई అథవా భాయి బహన్ కి దృష్టి से మీరు ఫస్ట్ చాలా స్వీట్ గా తయారు కావాలి. అలాగ అందరిని ఏమనుకోవాలి, సోదరుడు ఆత్మ, భాయ్ భాయ్ అనుకో లేదా భాయ్ బహన్, ఈ దృష్టితో చూడండి. ఆత్మ ఆత్మకు కబు దుఃఖ నహీ దే సక్తి. మరి ఎప్పుడైనా చూడండి, నేను ఆత్మ ఆత్మ అనుకుంటే ఆత్మ ఆత్మకు దుఃఖాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. बाप कहते हैं मीठे बच्चे मैं तुमको स्वर्ग का राजभाग्य देने आया, अब तुमको जो चाहिए सो हमसे लो. మరి అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను మీకు రాజభాగ్యాన్ని, స్వర్గ రాజభాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మీకు ఎంత కావాలంటే ఎంత, ఏ పదవి కావాలంటే అది నా నుండి పొందండి అంటున్నారు. हम तो विश्व का मालिक डबल सिरताज तुमको बनाने आए हैं. बाबा उद्देश्य చెప్తున్నారు. बाबा का कर्तव्य क्या है, उद्देश्य क्या है, क्यों आए हैं बाबा इस तरह में अवतार क्यों लिया है? क्योंकि हम बच्चों को विश्व का महाराजा बनाने, यानी डबल सिरताज बनाने, విశ్వానికి యజమానులుగా డబల్ కిరీటధారులుగా చేయడానికి నేను వచ్చానంటున్నారు. పరంతు మెహనత్ తుమ్కో కర్నీ హై. బాబా వచ్చారు, మనకి విశ్వరాజ్యాధికారం ఇస్తారు, మహారాజులుగా తయారు చేస్తారు. కానీ శ్రమ ఎవరు చేయాలి? మనం చేయాలంటున్నారు బాబా. परंतु मेहनत तुमको करनी है, मैं किस पर ताज नहीं रखूंगा, तुमको अपने पुरुषार्थ से ही अपने को राज तिलक देना है. బాబా ఎంత క్లియర్ గా చెప్తున్నారు, పురుషార్థం మీరు చేయాలి, శ్రమ మీరు పడాలి. నేను ఎవరి తలపైన కిరీటం పెట్టనంటున్నారు బాబా, మీరు మీ పురుషార్థం చేసి మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకోండి. बाप पुरुषार्थ की युक्ति बताते हैं कि ऐसे ऐसे विश्व का मालिक डबल सिरताज अपने को बना सकते हैं. हाँ, वे बाबा दिखाते हैं కదా, మెథడ్ చెప్తారు, ఎలా పొందుతారు మీరు అనేది మాత్రం బాబా చెప్తారు. पढ़ाई पर पूरा ध्यान दो, कभी भी पढ़ाई को ना छोड़ो. कोई भी कारण से रूठ कर पढ़ाई को छोड़ दिया तो बहुत बहुत घाटा पड़ जाएगा. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? చదువు అన్నమాట. చదువుని ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి అంటున్నారు బాబా. ఏదైనా కారణంతో మీరు అలికి చదువుని విడిచిపెట్టేశారనుకోండి, నష్టం ఎవరికి? అమ్మ మీద అడిగి అన్నం తిన్నమ్మా అని అలిగి అన్నం తిన్నమ్మా అని నీరసం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. మరి అందుకనే బాబా అంటారు, ఏదైనా కారణంతో మీరు అలిగి చదువును విడిచిపెట్టినట్లయితే చాలా చాలా నష్టపోతారు. घाटे और फायदे को देखते रहो. పక్కా వ్యాపారి కదా బాబా, ఎలా పక్కా వ్యాపారులు మన పిల్లలు కూడా వ్యాపారస్తులుగా తయారు చేస్తున్నారు బాబా. బాబా ఏమంటారు, రోజు చూసుకోండి ఎంత లాభం పొందారు, ఎంత నష్టం కలిగింది, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత పోయారు, ఇది రోజు చూసుకోండి అంటున్నారు బాబా. तो ईश्वर यूनिवर्सिटी के स्टूडेंट हो, ईश्वर बाप से पढ़ रहे हो, पढ़कर ऊंच देवता बन रहे हो. देखो बाबा एकदम से नशा चढ़ा रहे కదా, బాబా మనకి నశ ఎక్కిస్తున్నారు అనమాట. ఎవరం మనము, మీరెవరంటున్నారు బాబా? ఈశ్వరీయ స్టూడెంట్స్ అన్నమాట. బాబా యొక్క యూనివర్సిటీలో, ఈశ్వరీయ యూనివర్సిటీలో స్టూడెంట్స్. మరి ఈశ్వరుడు తండ్రితో మీరు చదువుకుంటున్నారు, చదువుకొని ఎలా అవుతారు? మళ్ళీ మీ లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి? మనుషుడి పూజ్య దేవతగా తయారవుతున్నారు. तो स्टूडेंट भी ऐसा रेग्युलर बनना चाहिए ना. మరి బాబా వచ్చి రోజు అంత పరంధామ నుంచి దూరం నుంచి వచ్చి మనకి రోజు క్లాస్ చెప్తున్నప్పుడు మన స్టూడెంట్స్ కూడా అంతే రెగ్యులర్ గా రావాలి కదా. स्टूडेंट लाइफ इज द बेस्ट. जितना पढ़ेंगे पढ़ाएंगे और मैनर्स सुधारेंगे उतना ది బెస్ట్ बनेगा. ఏం చెప్తారు? స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్ కదా. చూడు, విద్యార్థి జీవితంలో మనకి ఏది అసలు ఏ చీకు ఉండదు, ఏ చింత ఉండదు. ఎంత ఏం పెడితే అది తినాలి, అమ్మ పెట్టిన తినాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఆడుకోవడం పాడుకోవడం తప్పితే ఏ బరువులు, బాధ్యతలు, టెన్షన్స్ ఏ ఉండవు. అందుకే బాబా అంటారు స్టడీ లైఫ్ అన్నమాట, స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్. ఎంత చదువుకుంటారో చదివిస్తారో అంతగా మేనర్స్ బాగుపడుతూ ఉంటే ది బెస్ట్ గా మీరే తయారవుతారు. मीठे बच्चे अब तुम्हारी रिटर्न जर्नी है,
जैसे सतयुग से त्रेता द्वापर कलयुग तक नीचे उतरते आए हो, ऐसे अब तुमको आयरन एज से ऊपर गोल्डन एज तक जाना है। బాబా అటెన్షన్ దిలా రहे हम सब की अभी రిటర్న్ జర్నీ కదా, ఇప్పుడు మనందరిది కూడా తిరుగు ప్రయాణం. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. మరి బాబా అంటున్నారు మీరే సత్యుగం నుంచి త్రేత ద్వాపర్ కలియుగాల వరకు కిందకి దిగజారుతూ వచ్చారు, ఇప్పుడు మీరు ఐరన్ ఏజ్ నుంచి మళ్ళీ పైకి గోల్డెన్ ఏజ్ వరకు చేరుకోవాలి. जब सिल्वर एज तक पहुंचेंगे तो फिर इन कर्मेंद्रियों की चंचलता खत्म हो जाएगी. इसलिए जितना बाप को याद करेंगे उतना तुम आत्माओं से रजो तमो की कट निकलती जाएगी, और जितना कट निकलती जाएगी उतना बाप चुंबक की तरह कशिश बढ़ती जाएगी. बाबा साइन बता रहे माना हमारा पुरुषार्थ आगे बढ़ रहा है, हम कहाँ तक पहुंचेंगे उसका निशानियां क्या बता रहे. जब आप त्रेता युग तक माना चंद्रवंशी युग तक जाने के अगर पुरुषार्थ करेंगे तब भी आपकी कर्मेंद्रियों की चंचलता समाप्त हो, क्योंकि सत्य त्रेता दोनों युगों में कर्मेंद्रियों की चंचलता विकार नहीं रहते. వికారాలు ఉండవు కూడా త్రేత వరకు కూడా. సో చంద్రవంశం వరకు అంటే సిల్వర్ ఏజ్ వరకు అయినా సరే మీరు స్టేజ్ ని పొందారు అని అంటే మీ కర్మేంద్రియాల చంచలత్వము ఆగిపోతుంది అనమాట. గుర్తులు నా స్థితి అంతవరకు చేరుకుంది, ఎంతవరకు చేరుకుంది అనేది. మరి అందుకే ఎంత బాబాను గుర్తు చేస్తే అంత మీరు ఆత్మలు రజో తమో యొక్క మురికి మలినాలన్నీ కూడా ఆత్మలో తొలగిపోతాయి. ఇంకెంత వికారాల మలినాలు తొలగిపోతూ ఉంటే అంత బాబా ఎవరు ఈరోజు మ్యాగ్నెట్. బాబా కౌన్ హే చుంబక్, మ్యాగ్నెట్ వైపుకి మీరు ఆకర్షిత అవుతూ ఉంటారు. कशिश नहीं होती है तो जरूर कट लगी हुई है. कट एकदम निकल प्योर सोना बन जाए वह अंतिम कर्माती अवस्था. ఇప్పుడు చూడండి బాబా వైపు మీరు ఆకర్షితం కావటం లేదు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బాబా మేము బాగా గుర్తు చేయాలనుకుంటాము కానీ అసలు ధ్యానం పెట్టుకోలేకపోతాము, మీ మీద అటెన్షన్ అనేది రావట్లేదు, ఆకర్షణ అనేది రావట్లేదు అంటే అర్థం ఏంటి, ఏదో ఒక వికారాల యొక్క తుప్పు ఇంకా అంటుకుని ఉందన్నమాట. అందుకనే అటువైపుకి మనం వెళ్ళలేకపోతాం. మరి ఆ తుప్పు వదిలిపోయి ప్యూర్ బంగారం లాగా తయారైపోతే అదే మీ అంతిమ పరమాతీత స్థితి. तुम्हें गृहस्थ व्यवहार में प्रवृत्ति में रहते भी कमल फूल समान बनना है. బాబా ఏం చెప్తున్నారు, గృహస్థంలో ఉండండి, మీ కారోబార్ చూసుకోండి, ప్రవృత్తిలో ఉండండి, కానీ ఎలా కావాలి, कमल पुष्प समानंगा ఉండాలి. बाप कहते हैं मीठे बच्चे घर गृहस्थ को भी संभालो, शरीर निर्वाहक काम काज भी करो, साथ साथ यह पढ़ाई भी पढ़ते रहो. మరి బాబా ఏం చెప్తున్నారు, గృహస్థ వ్యవహారాన్ని సంపాదించుకోండి, శరీరాన్ని పోషించుకోవడానికి కర్మలు కూడా చేయండి, అది చేస్తూ ఈ చదువుని చదువుకుంటూ ఉండాలి. గాంధీ హే హత్కాండే దిల్ యాదే. దాని ముందు కదా చేతులతో పనిచేస్తూ ఉండండి, కానీ మనసు బుద్ధి ఎక్కడ ఉండాలి, పరమాత్మ మీద బాబా మీద ధ్యానం పెట్టి ఉండాలి. काम काज करते एक माशक को याद करना है, तो माधा कल्प के आशिक को नवदा भक्ति में भी देखो कृष्ण आदि को कितना प्रेम से याद करते हैं. మరి పని పాట చేసుకుంటూ కూడా ఏం చేయాలంటే మీరు ప్రీతములు ఒక్క బాబాని గుర్తు చేయండి. అర్ధకల్పం నుంచి మీరు బాబాకి ప్రియురాలుగా ఉన్నారు. ఇప్పుడు 9 రకాల భక్తి అని చెప్తారు, నవదా భక్తి, దాంట్లో కూడా శ్రీకృష్ణుని ఎంత ప్రేమగా గుర్తు చేస్తూ ఉంటారు. वह है नवदा भक्ति, अटल भक्ति, कृष्ण की अटल याद रहती है, परंतु उससे कोई को मुक्ति न मिलती. అటల్ టల్తాన్ని స్థిరత్వం అన్నమాట. స్థిరంగా ఒక్కరి మీద ఒక్కరి గురించి ఒక్క ధ్యానంలోనే ఒక్కరి యొక్క ధ్యానంలోనే స్థిరంగా ఉంటారన్నమాట. అది అచంచలమైన భక్తి. అయితే కృష్ణుడిని ఆ రకంగా గుర్తు చేస్తారంటున్నారు, కానీ దాంతో ఎవరికి ముక్తి అయితే దొరకదు. यह फिर है निरंतर याद करने का ज्ञान. बाप कहते हैं मुझे पतित पावन बाप को याद करो तो तुम्हारे पाप नाश हो जाएंगे, परंतु माया भी बड़ी बलवान है. ఇక్కడేంటి, నిరంతరము
జ్ఞానం యొక్క స్మృతిలో ఉండే జ్ఞానం ఇస్తారు బాబా. మీరు ఏ పని చేస్తున్నా నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉంటూ చేయండి అనే జ్ఞానం ఇస్తారు. బాబా అంటున్నారు, నేను పతిత పావని నన్ను గుర్తు చేసినట్లయితే మీరు పాపాలన్నీ నాశనం అయిపోతాయి. కానీ परंतु क्या है, करेंगे तो पाप नाश हो जाएंगे पतित पावन बाप को याद करने से। परंतु माया भी बड़ी बलवान है. माया ఉంది కదా, परसों या कल బాబాని बताया म्याओ म्याओ आएगी माया बिल्ली కదా, పిల్ల ఒకటి నేను వస్తా అని చెప్పేసి వస్తూ ఉంటుంది అనమాట. మాయ తుఫాన్లు కూడా చాలా తీసుకొస్తుంది, చాలా స్ట్రాంగ్ అంటున్నారు. కిస్సీ కో छोड़ती नहीं है, ఎవరిని విడిచిపెడదు. మహారాజు లాంటి వాళ్ళైనా, ఘోడే సవారైనా, ఎవరైనా సరే ఎవరిని మాయ విడిచిపెడదు. దానికి అలాంటి పార్శ్వాలిటీ బాబాకి ఎలా పార్శ్వాలిటీ ఉండదో మాయకి కూడా సిమిలర్ క్వాలిటీస్ కొన్ని బాబాతో ఉన్న సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి కదా. ఏం పార్శ్వాలిటీ ఉందో అందరినీ సమానంగా వచ్చి విసిరిస్తూ ఉంటుంది అనమాట. మాయా సే బార్ బార్ హార్ ఖానే సే తో కాంధ नीचे कर पश्चाताप करना चाहिए. बाप मीठे बच्चों को श्रेष्ठ मत देते ही है श्रेष्ठ बनने के लिए. बाबा देखते ही इतनी मेहनत बच्चे करते नहीं, इसलिए बाप को दस पड़ता है. మరి బాబా ఏమంటారు, మాయతో పదే పదే ఓడిపోతే ఏమైపోతుంది, ముఖం కిందకి పెట్టుకోవాల్సి వస్తుంది కదా, పశ్చాత్తాపం చేసుకోవాల్సి వస్తుంది. బాబా మధురమైన పిల్లలకి శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు శ్రేష్టంగా అవ్వడానికి. అయితే బాబా ఇంత గొప్ప శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నా చాలా మంది పిల్లలు కష్టపడాలంటున్నారు బాబా. అందుకనే బాబాకి కూడా చాలా దయ అనిపిస్తుంది. అగర్ యహ్ అభ్యాస్ అభి నహీ కరేంగే तो फिर सजाएं बहुत खाली पड़ेगी और कल्प कल्प पाई पैसे का बल पाते रहेंगे. బాబా ఏదైతే ఇప్పుడు మనకి అభ్యాసం చెప్తున్నారో చేయమని, దాన్ని ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది, లాస్ట్ సమయంలో ఫెయిల్ అయిపోతారు, చాలా శిక్షలు తినాల్సి వస్తుంది. ఇంకా కల్పము ఇలాగే పాయి పేసి ఎందుకు పనికిరాని పదవి అనేది ఫిక్స్ అయిపోతుంది అనుకున్నారు. मूल बात मीठे बच्चों को आप समझाते हैं आत्मा अभिमानी बनो. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, పిల్లలు ఆత్మాభిమానులుగా తయారు. देह सहित देह के सभी संबंधों को भूल मामेकम याद करो, पावन भी जरूर बनना है. మరి దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని అన్నిటినీ మర్చిపోయి నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి, పవిత్రంగా తప్పకుండా తయారు కావాలి. కుమారి జబ్ పవిత్ర హే తో సబ్ ఉनको माथा टेकते, कन्या की पूजा करते ना. अभी तो नवरात्रे चल रहे हैं तो फिर कन्या की कितनी पूजा मान सम्मान रखते हैं, है ना. अलग अलग अलंकारों से देवी को सजाते हैं. शादी करने से फिर पुजारी बन पड़ती है, सबके आगे माथा झुकाना पड़ता है. కన్యగా ఉన్నప్పుడు ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారు, ఎంత ఆమె ఏం అడిగితే అది ఏంటంటే అది పవిత్రంగా ఉంటారు కాబట్టి అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆమెకి వివాహం అయిపోతుంది అనుకోండి, ఏం చేస్తుంది, ఆమె అందరికి తలలు వంచి నమస్కారం చేయాల్సి వస్తుంది. షాదీ కర్నే సే ఫిర్ పూజారి బన్ పడతీ హై. వివాహం అయితే ఏమవుతుంది, ఆమె పూజారి అయిపోతుంది. అప్పుడు అందరి ముందుకెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి కదా, తలలు వంచాల్సి వస్తుంది. कन्या पहले पियर घर में होती है तो इतने जास्ती संबंध याद नहीं आते. शादी के बाद देह के संबंध भी बढ़ते जाते, फिर पति बच्चों में मोह बढ़ता जाता है. మామూలు కన్యగా ఉంటే అమ్మ నాన్న ఉంటే అన్నయ్య లేదా అక్క ఉంటే ఉంటుంది, కానీ వివాహం అయిన కొద్ది ఏమవుతుంది, సంబంధాలు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అత్తమ్మ మామయ్యలు కదా, ఎంతమంది మరుదులు ఆడపడుచులు ఇలా చాలా మంది అయిపోతారు. ఇంకా తర్వాత పతి పిల్లలు వీళ్ళ మీద మోహం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సాసు ససుర్ అది సబ్ యాద్ ఆతే रहेंगे. అత్త మామలు కూడా గుర్తొస్తూ ఉంటారు. पहले तो सिर्फ माँ बाप में ही मोह होता है, यहाँ तो फिर उन सब संबंधों को भुलाना पड़ता है, क्योंकि यह एक ही तुम्हारा सच्चा सच्चा मानसिका है. ते బాబా ఏమంటారు ఇక్కడ, అత్త మామలు వీళ్ళందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. మామూలు అయితే వివాహం చేసుకున్నప్పటికీ కేవలం అమ్మ నాన్న మాత్రమే జ్ఞాపకం ఉంటారు, వాళ్ళ మీదనే మోహం ఉంటుంది. ఇక్కడైతే అన్నిటి నుంచి అన్ని సంబంధాలని మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే
ఒకే ఒకరు మీకు సత్యాతి సత్యమైన తల్లి తండ్రి. ये है ईश्वरीय संबंध. गाते भी है त्वमेव माताश्च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव. మరి పాడుతుంటారు నీరి తల్లివి తండ్రివి గురువు గురువు అన్ని అని చెప్పేసి పాడుతూ ఉంటారు. बाबा कहते हैं मात पिता तो तुमको विश्व का मालिक बनाते, इसलिए बाप कहते हैं मुझ बेहद के बाप को निरंतर याद करो और कोई भी देहदारी से ममत्व ना रखो. తల్లిదండ్రులతో సుఖం అపారంగా దొరుకుతుంది. విశ్వానికి యజమానులుగా బాబా తయారు చేస్తారు ఈ తండ్రి. అందుకే బాబా చెప్తున్నారు, నన్ను అనంతమైన తండ్రిని నన్ను నిరంతరము జ్ఞాపకం చేయండి, ఎలాంటి దేహదారులతో మమత్వాన్ని పెట్టుకోకండి. स्त्री को कलयुगी पति की कितनी याद रहती है, वह तो गटर में गिरा दे, या बेहद का बाप तो तुमको स्वर्ग में ले जाते हैं. ऐसे मीठे बाप को बहुत प्यार से याद करते और स्वदर्शन चक्र चलाते रहो. స్త్రీకి పతి ఎంత గుర్తొస్తారు. మరి బాబా అంటారు ఆయనైతే శ్రీకారాల ఊబిలో పడేస్తాడు. ఇక్కడ అనంతమైన తండ్రి మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తున్నారు. మరి ఇలాంటి తండ్రిని ఎంత ప్రేమగా బాబాను గుర్తు చేయాలి. అలాగే స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. इसी याद के बल से ही तुम्हारी आत्मा कंचन बन स्वर्ग की मालिक बन जाएगी. మరి స్మృతి యొక్క బలంతోనే మీ ఆత్మ ఎలా అవుతుందంటారు? కంచన్ బంగారం లాగా తయారై స్వర్గానికి యజమానిగా తయారవుతుంది. స్వర్గ కా నామ్ సున్కర్ హీ దే ఖుష్ హో జాతే హై. అంతే కదా, స్వర్గం పేరు వింటేనే చాలా అన్నమాట మీ మనసు చాలా ఆనందంగా అయిపోతుంది అంటున్నారు. जो निरंतर याद करते और औरों को भी याद कराते रहेंगे वही ऊंच पद पाएंगे. ఎవరైతే నిరంతరం బాబాను గుర్తు చేస్తారో, వేరే వాళ్ళ చేత కూడా గుర్తు చేపిస్తూ ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. यह पुरुषार्थ करते करते अंत में तुम्हारी वह अवस्था जम जाएगी. ఇలా మీరు పురుషార్థం చేస్తూ ఉంటే ఏమవుతుంది, మీ స్థితి జమాయించుకుంటుంది. ये तो दुनिया भी पुरानी है, देह भी पुरानी है, देह सहित देह के सब संबंध भी पुराने. అన్ని పాతవే, ప్రపంచం పాతదే, దేహం పాతదే, దేహంతో సైతంగా దేహ సంబంధాలన్నీ కూడా పాతవే అంటున్నారు. उन सब से बुद्धि योग हटाए एक बाप संग जुटाए. जो अंत काल भी उस एक बाप की ही याद रहे और कोई भी संबंध याद होगा तो फिर अंत में भी वही याद आ जाए. మన ప్రాక్టీస్ అన్నమాట. మన ధారణ ఎలా ఉండాలి, అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెప్పుడు జ్ఞాపకం రాకూడదు. అంటే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే అంతిమ సమయంలో ఇంకెవరి యొక్క స్మృతి అనేది రాదు. तो बाबा कहते हैं और कोई संबंध याद होगा तो फिर अंत में भी वह याद आ जाएंगे और पदभ्रष्ट हो जाएंगे. ఒకవేళ బుద్ధిలో వేరే వేరే వాళ్ళ గుర్తులు ఉన్నాయనుకోండి, అంతిమ సమయంలో వాళ్ళ గుర్తు వస్తే ఏమవుతుంది, మీరు పదవిని కూడా పోగొట్టుకుంటారు. अंत काल जो बेहद बाप की याद में रहेंगे वही नर से नारायण बनेंगे. అంతిమ సమయంలో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో వారే నరు నుండి నారాయణగా. कहते हैं अंतकाल जो स्त्री सिमरे, जो नारायण सिमरे वो नारायण पद पाए, जो परमात्मा को सिमरे वो नारायण पद पाए. आपकी याद है तो फिर शिवालय दूर नहीं. శివాలయాన్ని సత్యం, బాబాని స్మృతి చేసినట్లయితే శివాలయము అంటే శివుడి ద్వారా స్థాపన చేయబడినటువంటిది, అది దూరంగా లేదు అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखलदे बच्चे बेहद के बाप के पास आते ही है रिफ्रेश होने के. मीठे मीठे सिखलदे बच्चे बेहद के बाप के पास आते क्यों, रिफ्रेश होने के लिए. क्योंकि बच्चे जानते हैं बेहद के बाप से बेहद विश्व की बादशाही मिलती है. यह कभी भूलना नहीं चाहिए. మరి మధురమైన సిఖలదే పిల్లలు ఎప్పుడు వస్తారంట బాబా దగ్గరికి, ఎందుకు వస్తారు, అనంతమైన తండ్రి దగ్గరికి రీఫ్రెష్ అవ్వడానికి వస్తారు. ఎందుకు, పిల్లలకి తెలుసు అనంతమైన తండ్రితో అనంతమైన విశ్వ వారసత్వం లభిస్తుంది. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటారు. बेहद बाप से बेहद विश्व की बादशाही मिलती है, यह बात कभी
भूलना नहीं चाहिए, वह सदैव याद रहे तो भी बच्चों को अपार खुशी रहे। మరి అది ఎప్పుడు గుర్తుంటేనే మీకు పిల్లలకి సంతోషం కూడా ఉంటుంది. యహ బ్యాడ్జ్ ఈ రోజు ప్రత్యేకంగా బాబా బ్యాడ్జ్ గురించి చెప్తున్నారు. యహ బ్యాడ్జ్ చల్తే పెడితే घड़ी घड़ी देखते रहो एकदम हृदय से लगा दो. బ్యాడ్జ్ ఏం చేయాలంట, నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తారో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అంటే ఛాతీకి పెట్టుకోండి అంటున్నారు బాబా. ఓహో भगवान की श्रीमत से हम यह बन रहे हैं, बस बैठ को देख उनको प्यार करते रहो. क्या क्या सिखाते रहते हैं ना బాబా. బాబా ఏమంటారు, ఏమనుకోవాలంట బ్యాడ్జ్ చూస్తూ, ఆహా భగవంతుడు శ్రీమతంతోనే నేను ఇలాగ తయారవుతాను, దేవి దేవతగా తయారవుతాను, అలా మీరు ఆ బ్యాడ్జ్ ని చూస్తూ ఉండండి, దాన్ని ప్రేమ చేస్తూ ఉండండి. बाबा बाबा करते रहो तो सदैव स्मृति रहेगी हम बापू द्वारा यह बनते हैं. रोजाना ఏం చేయాలి. वैसे परसों मुरली में बाबा ने क्या कहा संगम युग माना थैंक्स डे है కదా. సంగం యుగంలో రోజు ఏం చేయాలి, థ్యాంక్స్ బాబా థ్యాంక్స్ చెప్పాలి కదా. మరి అలాగే రోజంతా బాబా బాబా చేస్తూ ఉంటే ఎప్పుడు గుర్తుంటుంది, మేము బాబా ద్వారా ఈ రకంగా తయారవుతున్నాం దేవి దేవతలు గాని. बाकी श्रीमत पर चलना चाहिए ना. मीठे बच्चों की बड़ी विशाल बुद्धि चाहिए, सारा दिन सदी से ही ख्यालात चलते रहे. బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి కదా. మధురమైన పిల్లలు ఎంత విశాల బుద్ధిగా ఉండాలి, రోజంతా సేవ యొక్క ఆలోచనలే నడుస్తూ ఉండాలి. బాబా को तो वह बच्चे चाहिए जो सर्विस बिना रह न सके. బాబాకి ఎలాంటి పిల్లలు కావాలంటే, ఏ పిల్లలు కావాలంటే ఎవరైతే సేవ చేయకుండా ఉండలేము, బాబా మేము సేవ చేయకపోతే ఉండలేము అనే పిల్లలు కావాలంటున్నారు. तुम बच्चों को सारे विश्व पर घेराव डालना है अर्थात पतित दुनिया को पावन बनाना है. మొత్తం ప్రపంచమంతటా వ్యాపించాలి అంటే పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలి. सारे विश्व को दुखधाम से सुखधाम बनाना है. टीचर को भी पढ़ाने में मजा आता है ना. మొత్తము ఈ దుఃఖధామాన్ని ఏం చేయాలి, మీరు సుఖధామంగా మార్చాలి. మరి ఇప్పుడు టీచరు చదివించేటప్పుడు పిల్లలు బాగా చదువుకున్నారు అనుకోండి, టీచర్కి ఎంత మజా వస్తుంది. तुम तो बहुत ऊंच टीचर बने हो, इतना अच्छा टीचर वह बहुतों को आप समान बनाएंगे, कभी थकेंगे नहीं. మరి మీరైతే బాబాటి ఇప్పుడు చాలా ఉన్నతమైన టీచర్లుగా తయారవుతున్నారు. మీరు ఎంత మంచి టీచర్లుగా అవుతారో వారు వేరే వాళ్ళని కూడా వారి సమానంగా తయారు చేస్తారు. అందులో వాళ్ళు ఎప్పుడు కూడా అలిసిపోరు అంటున్నారు బాబా. ఈశ్వరీయ సర్వీస్ మే బహుత్ ఖుషి హోతీ హై. అండర్లైన్ కీజియే. బాబా సేవ చేస్తే ఈశ్వరీయ సేవలో చాలా సంతోషం కలుగుతుంది. బాబ్కి మదద్ మిల్తీ హై. ये बड़ा बेहद का व्यापार भी है, व्यापारी लोग ही धनवान बनते हैं. మరి అనంతమైనటువంటి తండ్రి సేవ చేస్తూ ఉంటే బాబా నుండి సహయోగం కూడా దొరుకుతుంది కదా. మరి ఇది ఎంత పెద్ద వ్యాపారము, వ్యాపారస్తులు అంటే ధనవంతులుగా అవుతూ ఉంటారు. వహిసి జ్ఞాన మార్గ में भी जास्ती उछलते हैं. బాబ్కి బేహద్ కా వ్యాపారి है ना. వ్యాపారస్తులు బాబా అంటే జ్ఞాన మార్గంలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. पर बाबा కూడా అనంతమైన వ్యాపారి. सौदा बड़ा फर्स्ट क्लास है परंतु इसमें बड़ा साहस धारण करना पड़ता है. బాబాతో వ్యాపారం ఏదైతే ఉందో డీలింగ్ చాలా ఉన్నతమైనది అన్నమాట, ఫస్ట్ క్లాస్. क्योंकि एक ही जन्म जो आपके पास मट्टा सट्टा है, जो भी पुरानी चीजें हैं वो सब दे दो तो भविष्य के जन्मों के लिए आपको सुख शांति का वर्षा मिलता है. प्राप्त कोई वस्तु नहीं. ब्राह्मणों की डिक्शनरी में, देवी देवताओं की डिक्शनरी में है ना, ऐसा प्राप्ति होती है. तो इसमें बाबा कहते बड़ा साहस धारण करना पड़ता है. धैर्य ఉండాలి, పట్టుదల ఉండాలి, సాహసం ఉండాలి. नए नए बच्चे पुरानों से भी पुरुषार्थ में आगे जा सकते हैं. हर एक की इंडिविजुअल तकदीर है, तो पुरुषार्थ भी हर एक को इंडिविजुअल करना है. క్లియర్ గా బాబా చెప్తున్నా చూడండి. కొత్త కొత్త పిల్లలు కూడా పాత వాళ్ళకన్నా ఇంకా మంచి పురుషార్థం చేసి ముందుకు వెళ్తారట. ఎందుకు, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కదా, మీకు మీరే అన్నమాట అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. కాబట్టి పురుషార్థంతో ప్రతి ఒక్కరు అదృష్టం
ఎవరి వాళ్ళకు ఉన్నప్పుడు పురుషార్థం కూడా ఎవరి వాళ్ళకి చేయాలి. ఇప్పుడు మీరు చేస్తే నాకు రాదు, నేను చేస్తే మీకు రాదు. చాలా మంది చెప్తారు, ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి, అక్కయ్య మా గురించి యోగం చేయండి, అక్కయ్య మా గురించి ఇది చేయండి. మంచిదే, పరిస్థితి వచ్చింది చెప్పారు, శుభాలు పెడతాం. కానీ ఎవరు పురుషార్థం వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు మీరు చేసిన కర్మ మీరు దాని ఫలం అనుభవిస్తున్నప్పుడు మీరు దాన్ని చుట్టూ చేసుకోవాలి. కాకపోతే బాబా అంటాడు దువా మే శక్తి రేతి, ఆశీర్వాదాల్లో శక్తి ఉంటుంది కాబట్టి చలో మీరు గుర్తు చేయండి అని చెప్పి గుర్తు చేస్తే ఏదో కొద్ది గొప్ప మీకు సపోర్ట్ దొరకచ్చేమో, కానీ పూర్తిగా రాదనమాట. ఎవరు పురుషార్థం మార్చారు. అదృష్టం ప్రతి ఒక్కరిది వారిది కాబట్టి పురుషార్థం కూడా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా చేయాలి. अपनी पूरी चेकिंग करनी चाहिए, ऐसी चेकिंग करने वाले एकदम रात दिन पुरुषार्थ में लग जाएंगे। कहेंगे हम अपना टाइम वेस्ट क्यों करें, చెకింగ్ మీరు చేసుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. మరి ఇలాంటి చెకింగ్ చేసుకునేటటువంటి పిల్లలు ఏం చేస్తారంట, రాత్రి పగలు బాబా సేవలు ఉంటారు. ఏమంటారు, మేము ఎందుకు మా టైం వేస్ట్ చేసుకోవాలి, जितना हो सके टाइम सफल करे, अपने से पक्का प्रण कर देते हैं, हम आपको कभी नहीं भूलेंगे. ఎంత వీలైతే అంత టైం అనేది సఫలం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకుంటారు, మేము బాబాని ఎప్పుడు కూడా మర్చిపోము అని. स्कॉलरशिप लेकर ही छोड़ेंगे, ऐसे बच्चों को फिर मदद भी मिलती है, ऐसे भी नए नए पुरुषार्थी बच्चे तुम देखेंगे. స్కాలర్షిప్ తీసుకుని వదులుతాం బాబా మీ దగ్గర అని అంటారు. ఇలాంటి పిల్లలు కూడా బాబా చూస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా సహయోగం దొరుకుతుంది. అలాగే ఇలా కొత్త కొత్త పురుషార్థం చేసేటటువంటి పిల్లలు కూడా మీరు చూస్తూ ఉంటారు. साक्षात्कार करते रहेंगे, जैसे शुरू में हुआ वही फिर पिछाड़ी में देखेंगे. అందరికి సాక్షాత్కారాలు అవుతుంటాయి. స్టార్టింగ్ లో అయితే సాక్షాత్కారాలు జరిగాయో అదే ముందు కూడా అలాగే అందరికి సాక్షాత్కారాలు జరుగుతాయి అంటున్నారు. जितना नजदीक होते जाएंगे उतना खुशी में नाचते रहेंगे. ఎంతెంత మీరు సత్యగానికి స్వర్గానికి దగ్గరగా వస్తూ ఉంటారో అంతంతగా బాబా డాన్స్ చేస్తూ ఉంటారు. उधर खूने नाहिक खेल भी चलता रहेगा. ఒక మనం సాక్షాత్కారాల్లో దీంట్లో దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే భవిష్యత్తు ప్రపంచంలో ఏమవుతూ ఉంటుందంట, అంత కూనే నాహిక రక్తం ఏరులాగా ప్రవహిస్తూ ఉంటుంది, వినాశనం జరుగుతుంది. तो बच्चों की ईश्वरीय रेस चल रही है, जितना आगे दौड़ते जाएंगे उतना नई दुनिया के नजारे भी नजदीक आते जाएंगे, खुशी बढ़ती जाएगी. బాబా టీచర్ కదా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఈశ్వరీయ పిల్లలుగా రేస్ పరుగుల పందెం నడుస్తుంది. ఇందులో మీరు ఎంత మందికి ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటారో అంత కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయంటున్నారు. సంతోషం కూడా పెరుగుతూ ఉంటుంది. जिनको नजारे नजदीक नहीं दिखाई पड़ते उनको खुशी भी नहीं होगी. మీకు టార్గెట్ ఏం పొందుతున్నాం ఏం కనిపించట్లేదు అనుకోండి, సంతోషం కూడా ఉండదంటున్నారు బాబా. अभी तो कलयुगी दुनिया से वैराग्य और सत्युगी नई दुनिया से बहुत प्यार होना चाहिए. మరి కలియుగి ప్రపంచం నుంచి వైరాగ్యం ఉండాలి, సత్యుడి కొత్త ప్రపంచంతో చాలా ప్రేమ ఉండాలి. शिव बाबा याद रहेगा तो स्वर्ग का वर्षा भी याद रहेगा. అల్ఫ్ और బే అని చెప్తారు కదా, శివబాబా గుర్తుంటే శివబాబా నుండి దొరికే స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ కా వర్ష యాద్ रहेगा तो శివ బాబా भी याद रहेगा. లాజిక్ చూడండి, బాబా గుర్తుంటే స్వర్గ వారసత్వం గుర్తుంటుంది, స్వర్గ వారసత్వం గుర్తుంటే శివ బాబా కూడా గుర్తుంటారు. तुम बच्चे जानते हो अभी हम स्वर्ग की तरफ जा रहे हैं, पाँव नर्क तरफ है, सिर स्वर्ग तरफ है. మనం ఎక్కడికి వెళ్తున్నాము, స్వర్గానికి వెళ్తాం. అందుకే మన కాళ్ళు నరకం వైపు ఉంటాయి, తలేమో స్వర్గం వైపు ఉందంటున్నారు. अभी तो छोटे बड़े सबकी वानप्रस्थ अवस्था है, बाबा को सदैव यह नशा रहता है तो हम जाकर यह बाल कृष्ण बनूंगा, जिसके लिए इन एडवांस सौगातें भी बेचते रहते हैं, जिन्हों को पूरा निश्चय है वही गोपिकाएं सौगातें बेचती है, उन्हें अतीन्द्रिय सुख की भासना आती है.
हमकी अमर लोक में देवता बनेंगे. బాబా ఎప్పుడు చూడు బ్రహ్మబాబా ఎప్పుడు నశలో ఉండేవారు. బాబా ఏమనుకున్నారు, ఆహా నేను వెళ్ళి చిన్న పిల్లాడిని అవుతాను, బాలకృష్ణుడిగా అవుతాను అని అనుకునేవారు. ఆయన గురించి ఇన్ అడ్వాన్స్ చాలా మంది గిఫ్ట్లు కూడా పంపించేవారంట. అంటే ఆయన కృష్ణుడు, నేను గోపికని నేను ఎవరైతే భావించేవారో వాళ్ళు గిఫ్ట్లు పంపించేవారు అనమాట. అంటే ఎవరికి నిశ్చయం ఉందో పూర్తిగా వాళ్ళే గోపికలు అని వాళ్ళు బాబాకి బహుమానాలు పంపించేవారు. అయితే వాళ్ళకి అతీంద్రియ సుఖం కూడా చాలా అనుభవం అయ్యేది. हम ही अमरलोक में देवता बनेंगे, మేమే అమరలోకంలో స్వర్గంలో దేవతలుగా అవుతాము. कल पहले भी हम ही बने थे, फिर हमने 84 पुनर्जन्म लिए हैं. यह बातों ही याद रहे तो भी हो सौभाग्य. सदैव खुशी में रहो, बहुत बड़ी लॉटरी मिल रही है. మరి కల్పం ముందు కూడా మేమే తయారయ్యాము దేవతలుగా, ఇప్పుడు కూడా పునర్జన్మం తీసుకున్నాము. మరి 84 పునర్జన్మం తీసుకున్నాం కదా ఇప్పుడు మనం. అయితే ఇది పిల్ల మొక్కలాంటి అనమాట. ఇది గుర్తున్నట్లయితే అపో సౌభాగ్యం. ఎప్పుడు అపారమైన సంతోషంలో ఉండండి. చాలా పెద్ద లాటరీ దొరికింది మీకు అంటున్నారు బాబా. 5000 वर्ष पहले भी हमने राज्य भाग्य पाया था, फिर कल पाएंगे. డ్రామా 5,000 సంవత్సరాల ముందు కూడా రాజభాగ్యం పొందాము, మళ్ళీ కలిసి తర్వాత రేపు కూడా పొందుతాము. ఇదంతా డ్రామాలో ఫిక్స్ అంటున్నారు. जैसे कल पहले जन्म लिया था वैसे ही लेंगे, वही हमारे माँ बाप होंगे. जो कृष्ण का बाप था वही फिर बनेगा. కల్ప క్రితం మీకు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా తర్వాత కూడా వాళ్ళే అవుతారంటున్నారు బాబా. అంటే ఎలా అయితే శ్రీకృష్ణుడు తండ్రి ఉండేవారు వాళ్ళే మళ్ళీ శ్రీకృష్ణుడికి తండ్రిగా అవుతారు. ऐसे से जो सारा दिन विचार करते रहेंगे तो वो बहुत रमणीकता में रहेंगे. రోజంతా స్వర్గం ఇలా ఉంటాం ఇలా ఉంటాం ఇలా ఉంటాం ఇలా మీరు బాబాని రోజంతా గుర్తు చేసుకుంటూ విచార సాగర్ మంత్రం చేస్తుంటే చాలా రమణీకంగా ఉంటారంటున్నారు. विचार सागर मंथन नहीं करते तो गोया अनहेल्दी है. अंडरलाइन करो. सिक कब होते हैं जब विचार सागर मंथन नहीं चलता है. ఇప్పుడు పిల్లలకి చెప్తాను చూడండి, బాగా నమలు మింగండి, నమిలితే డైజెస్ట్ బాగా అవుతుంది. కొంతమంది నమలకుండా అలా మింగేస్తారనుకోండి డైజెస్ట్ కాదు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి జ్ఞానము విచార సాగర్ మంత్రం. जैसे गाय का इतना अच्छा एग्जाम्पल बाबा बताते हैं. गाय क्या करती है, उगाड़ती रहती, घास अंदर रख करके उसको क्या करते, चबाते रहते सारा दिन, तो उसको ताकत मिलता है. ऐसे ज्ञान को भी हम जितना मंथन करेंगे उतना हेल्दी रहेंगे. అంటే కదా ఎక్సర్సైజ్ చేస్తే హెల్దీగా ఉంటారంటారు కదా, ఇది మన ఎక్సర్సైజ్, ఇదే మన ఎక్సర్సైజ్ అనమాట. మరి ఎవరైతే విచార సాగర్ మంథనం చేయరో ఏ బాబా అంటున్నారు వాళ్ళు అన్హెల్దీ. गौ भोजन खाती है तो सारा दिन उगाड़ती रहती है, मुख चलता ही रहता है. मुख ना चले तो समझा जाता है बीमार है. ये भी ऐसे ఆవేలాగైతే నోరంతా రోజంతా ఏం చేస్తుంది, నెమరు వేసుకుంటూ ఉంటుంది కదా. ఒకవేళ దాని నోరు నడవట్లేదు అంటే అది నెమరు వేయటం లేదు అంటే అర్థం ఏంటి, దానికి ఏదో ఆరోగ్యం బాగాలేదా, అనారోగ్యంగా ఉంది ఆవు అని అర్థం. बेहद के बाप और दादा दोनों का मीठे मीठे बच्चों से बहुत लव है. ఎంత ప్రేమ, అసలు इतना प्यार करेगा कौन. हमारे जो लौकिक माँ बाप भी कोई भी हमको इतना प्यार से रोज 1 घंटा बिठा करके कोई नहीं पढ़ाते, रोज मीठे बच्चे नहीं कहते, रोज नमस्ते बच्चे नहीं कहते, रोज इतना प्यार नहीं देते है ना. तो बाबा देखो कितना अच्छा प्यार से पढ़ा रहे हैं. बेहद के बाप और दादा दोनों का मीठे मीठे बच्चों से बहुत रहे, कितना प्यार से पढ़ाते, काले से गोरा बनाते हैं. तो बच्चों को भी खुशी का पारा चढ़ना चाहिए. మరి అనంతమైన తల్లి తండ్రి బాగా ఇదే ఏం చేస్తారు, వఠాకి మొదలైన పిల్లలతో చాలా ప్రేమని చేస్తారనమాట. అందుకే ఎంత ప్రేమగా చదివిస్తున్నారు, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా తయారు చేస్తున్నారు అంటే పిల్లలకి మరి సంతోషం యొక్క నశ ఎప్పుడు ఎక్కే ఉండాలి. పారా చడేగా యాద్కి యాత్ర. ఆ నశ అస్థిరంగా ఎప్పుడు ఉంటుందంట, స్థాయిగా అంటే బాబా స్మృతి యాత్రకు. బాబ్ కల్ కల్ బహుత్ ప్యార్ సే లవ్లీ సర్వీస్ करते.
బాబా చాలా ప్రేమగా లవ్లీ సేవను చేస్తారు. 5 तत्वों सहित सबको पावन बनाते हैं. कितनी बड़ी बेहद की सेवा है. పంచ తత్వాల సహితంగా అందరినీ పావనంగా తయారు చేస్తారు. ఎంత పెద్ద అనంతమైన సేవ మరిది. बहुत प्यार से बच्चों को शिक्षा भी देते रहते हैं, क्योंकि बच्चों को सुधारना बाप व टीचर का ही काम है. ఎంత బాగా అర్థం చేస్తారంటే ప్రేమగా మళ్ళీ శిక్షణ కూడా ఇస్తారన్నమాట. ఎందుకంటే బాబా పిల్లలందరినీ ఉద్ధరించడం తండ్రి టీచర్ యొక్క పని. आपकी है श्रीमत, जिससे ही श्रेष्ठ बनेंगे. जितना प्यार से याद करेंगे उतना श्रेष्ठ बनेंगे. తండ్రి రూపంలో ఏం చేస్తారు, మనకి శ్రీమతాన్ని ఇస్తారు. మరెంత మీరు ప్రేమగా బాబాని గుర్తు చేస్తారు కదా, అంతగా మీరు శ్రేష్టంగా తయారవుతారు. ये भी चार्ट में लिखना चाहिए. हम श्रीमत पर चलते हैं व अपनी मत पर चलते हैं. చాట్ రాయండి అంటున్నారు బాబా. చాట్లో ఇది కూడా రాసుకోండి. నేను శ్రీమతం పైన నడుచుకుంటున్నానా లేదా నా సొంత మతం పైన సొంత బుద్ధి అనుసారంగా నడుచుకుంటున్నానా. శ్రీమత్ पर चलने से ही तुम एक्यूरेट बनेंगे. బాబా చెప్పింది శ్రీమతం ప్రకారంగా నడుచుకుంటేనే మీరు యాక్యురేట్ గా పర్ఫెక్ట్ గా तैयार. अच्छा मीठे मीठे सीखे लगे बच्चों प्रति माता पिता बाप दादा का याद से गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद किया गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार अपने आप से प्रण करना है. బాబా దాని గురించి ఏం చెప్తున్నారు ఈ రోజు, మీతో మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలంట. ఏ విషయంలో మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలి. अपने आप से प्रण करना है कि हम अपना टाइम वेस्ट नहीं करेंगे. చేస్తున్నారా బాబా చెప్తున్నప్పుడే మీరు చేసేసేయాలన్నమాట మనసులో కదా. ఏమనుకోవాలంట, మీతో మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలి, మేము మా సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోము. अपने आप से प्रण करना है कि हम अपना टाइम वेस्ट नहीं करेंगे. संगम का हर पल सफल करेंगे. संगम యొక్క ప్రతి సమయం ప్రతి సెకండ్ సఫలం చేసుకుంటాము. हम बाबा को कभी नहीं भूलेंगे. स्कॉलरशिप लेकर ही रहेंगे. ఇంకేం ప్రతిజ్ఞ చేయాలంటే మేము బాబాను ఎప్పుడు మర్చిపోము, బాబాతో స్కాలర్షిప్ తీసుకునే ఉంటాము, కంపల్సరీ తీసుకుంటాము. सेकंड पॉइंट, सदा स्मृति रहे कि अभी हमारी वानप्रस्थ अवस्था है. अब अनके ना छोटे बड़े सबके अभी वानप्रस्थ अवस्था రిటర్న్. సదా గుర్తుంచుకోండి, ఇప్పుడు మనందరికీ వానప్రస్థ అవస్థ. పావు నరక की तरफ, सिर स्वर्ग की तरफ. కాళ్ళు ఎక్కడుందంట, నరకం వైపు. తల ఎక్కడుంది, స్వర్గం వైపు. బాధలి को याद कर अथाह खुशी में रहना. పిల్లి మొగ్గలాడు ఉంటుంది కదా, దాన్ని గుర్తు తెచ్చుకొని అపారమైన సంతోషంలో. बादोली क्यों बाबा याद करो बोलते, क्योंकि बादोली में क्या होता है, हम ही देवता क्षत्रिय वैश्य शूद्र ब्राह्मण, ब्राह्मण सो देवता बनेंगे కదా. వర్ణాలు అన్నమాట, వర్ణాలకు వస్తాం కాబట్టి గుర్తుంచుకోవాలి. గుర్తు చేసుకొని బాగా సంతోషంలో ఉండండి అంటున్నారు. దేహి అభిమాని బన్నేకి మెహనత్ కరండి. ఆత్మాభిమాని అవ్వడానికి పరిశ్రమించాలి. ఎంత కష్టపడతారో ఆత్మాభిమానం అవ్వడానికి అంత మంచిదే అని చెప్తారు బాబా. ఆత్మ బాయ్ బాయ్ को आत्मिक दृष्टि वृत्ति को अपनाना है. आज का वरदान, अपनी पावरफुल वृत्ति द्वारा पतित वायुमंडल को परिवर्तन करने वाले मास्टर पतित पावनी भव. देखो कितना बड़ा जिम्मेवारी वाला टाइटल है आज का కదా. పతితుల్ని పావనంగా చేయమంటే అది ఈజీ కాదు. మరి బాబా ఏమంటున్నారు, మనకి ఈరోజు టైటిల్ ఇస్తున్నారు, మాస్టర్ పతిత పావన్. ఏం చేయాలంటానికి, మీ పవర్ఫుల్ వృత్తి ద్వారా, మీ మనసులో మీ వృత్తిలో పవర్ఫుల్ వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసి మాస్టర్ పతిత పావనులుగా చేయండి.
विस्तार। कैसा भी वायुमंडल हो, लेकिन स्वयं की शक्तिशाली वृत्ति वायुमंडल को बदल सकती है। ఎలాంటి వాతావరణం అక్కడ సిచ్యువేషన్ ఏదైనా ఉండనివ్వండి, కానీ స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ఉంటే ఏం చేస్తారు మీరు? వాతావరణాన్ని మార్చగలరు। आपकी वृत्ति स्वयं शक्तिशाली होंगे तो वायुमंडल को भी बदल सकते हैं। वायुमंडल विकारी हो लेकिन स्वयं की वृत्ति निर्विकारी हो, जो पतितों को पावन बनाने वाले थे वो पतित वायुमंडल के वशीभूत नहीं हो सकते। అంటే అక్కడున్న వాతావరణము వికారి కావచ్చు, కానీ మీరు స్వయం మీ యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి। ఎవరైతే పతితుల్ని పావనంగా చేసేవారు ఉంటారో వారు ఎప్పుడు కూడా పతిత వాయుమండలానికి వశీభూతం కాదు। मास्टर पतित पावनी बन स्वयं की पावरफुल वृत्ति से अपवित्र व कमजोरी का वायुमंडल हटाओ। మీరందరూ ఎవరు? మాస్టర్ పతిత పావనులుగా అయ్యి స్వయం యొక్క పవర్ఫుల్ వృత్తితో అపవిత్రత లేదా బలహీనత యొక్క వాతావరణాన్ని తొలగించండి। उसका वर्णन कर वायुमंडल नहीं बनाओ। ఆల్రెడీ ఉంది కొంచెం, కానీ దాన్ని ఇంకా వర్ణించి ఇంకా వాతావరణాన్ని తయారు చేయకండి అంటున్నారు। कमजोर व पतित वायुमंडल का वर्णन करना भी पाप है। గుర్తుంచుకోండి, ఏమంటారు? బలహీనమైనటువంటి పతిత వాతావరణం గురించి వర్ణించడం కూడా పాపమే। దాని గురించి మాట్లాడడం తప్పే, మాట్లాడకూడదు పాపం। अब धरनी में परमात्मा पहचान का बीज डालो तो प्रत्यक्षता होगी। అంటే భూమిలో ఇప్పుడు ధరణిలో ఏం చేయాలంటే ఇప్పుడు పరమాత్మ గుర్తింపు అనే బీజాన్ని నాటండి। బీజంతో విత్తనం వస్తుంది, విత్తనంతో వృక్షం వస్తుంది కదా। సో ప్రపంచంలో ఇప్పుడు అందరికీ పరమాత్మ గుర్తింపునివ్వండి, అంటే గుర్తింపు అనే బీజాన్ని నాటితే ప్రత్యక్షత కలుగుతుంది। బాబా ఏమంటున్నారు? పరమాత్మ ప్రత్యక్షత యొక్క బీజాన్ని నాటండి। అప్పుడు బాబా యొక్క గుర్తింపు అనే బీజాన్ని నాటితే పరమాత్మ ప్రత్యక్షత అనేది జరుగుతుంది। అమృత వేళ का पॉइंट है अमृत वेले से गीत गाना शुरू करते हैं। अमृत वेले నుంచి ఏం చేస్తారంటే పాటలు పాడడం మొదలు పెడతారు। दिनचर्या में उठते भी गीत से हो तो बाप के व अपने श्रेष्ठ जीवन के महिमा के गीत गाओ, ज्ञान के गीत गाओ। లేచిన దగ్గర నుంచి ఏం చేయమంటున్నారు బాబా? పాటలు పాడుకుంటులేండి, పాటలతోనే మొత్తం మీ దినచర్య అంతా స్టార్ట్ చేయండి। అంటే దినచర్యలో లేస్తూనే देखो ఇప్పుడు अभी 3:30 बजे अमृत वेला शुद्ध पवन है मेरे लाडले जागो కదా, పాట నుంచే మొదలు పెడతారనమాట మీ యొక్క దినచర్య। పాట పాడుతూనే మొదలు పెడతారు మీ దినచర్య। మరి అలాగే బాబా యొక్క లేదా మీ శ్రేష్ఠ జీవితం యొక్క మహిమని పాడుకుంటూ ఉండండి, లేదా జ్ఞానం యొక్క పాటలు పాడుకోండి। సర్వ ప్రాప్తికి గీత గావు, అన్ని ప్రాప్తుల యొక్క పాటల్ని పాడుకోండి। आता है ना तो गीत गाओ और खुशी में नाचो। ఏం చేయాలంటే రోజంతా బాబా గురించి మీ యొక్క భాగ్యం గురించి అమృత వేళ నుంచి పాటలు పాడుకుంటూ ఉండండి, సంతోషంగా ఉండండి, డాన్స్ చేస్తూ ఉండండి। खुशियों में नाचते हर कार्य करो तो सारा दिन गीत गाते रहो, खुशियों में नाचते रहो। సంతోషంలో నాట్యం చేస్తూ ప్రతి కార్యం చేస్తూ ఉండండి, అలాగే రోజంతా పాటలు పాడుకుంటూ ఉండండి, సంతోషంలో డాన్స్ చేసుకుంటూ ఉండండి। చెప్తారు కదా ఆడుతూ పాడుతూ పని చేయడం, అలాగా పాడుకుంటూ ఉండండి, ఆడుకుంటూ ఉండండి, బాబాను గుర్తు చేస్తూ ప్రతి కర్మ చేస్తూ ఉండాలి। चलते फिरते खेलते गाते हंसते गाते क्या करना, हर काम करते बाबा की याद में रहना है। अच्छा, ओम शांति।